ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ్ కుమార్ టాక్స్. ఈరోజు మనం ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఆల్మోస్ట్ 7,000 స్టాక్స్ అనేది ఉండడం జరిగింది. అందులో నుండి టాప్ 62 స్టాక్స్ని మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లా డ్రా చేసుకొని అనాలిసిస్ చేయబోతున్నాం టెక్నికల్ పర్పస్లా. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో మీరు ఒకవేళ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఓన్గా రీసెర్చ్ చేయండి, లేదా మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలు తీసుకొని మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. ఈ టెక్నికల్ పర్పస్లో మనం చార్ట్స్ చూసుకున్నట్లయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీ అందరికీ తెలుసు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే సపోర్ట్ వద్ద బయ్యర్స్ ఉంటారు, రెసిస్టెన్స్ వద్ద సెల్లర్స్ ఉంటారు. సో సపోర్ట్ అంటే బైకి పుషింగ్ అవుతుంది, రెసిస్టెన్స్ అంటే సెల్లింగ్ పుషింగ్ అవుతుంది. ఇఫ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే టెస్ట్ వచ్చి అప్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, సపోర్ట్ బ్రేక్ అయితే మళ్ళీ టెస్ట్కి వచ్చి డౌన్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలుసు. ఇక్కడ అల్ట్రాటెక్ మనం సిమెంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఫ్రైడే సెషన్లో 10,912 ప్రైస్ వద్ద క్లోజ్ అవ్వడం జరిగింది. దీని యొక్క స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 11,000 ఉంది, అనదర్ సపోర్ట్ వచ్చేసి 10,500 ఉంది. సో ఈ రెండు సపోర్ట్ జోన్స్ ఉన్నాయి. 11,000 ఉంది, సో 11,000 కూడా బ్రేక్ అయింది, బట్ 11,000 వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10,500. రెసిస్టెన్స్ 11,200 అండ్ 11,700 అండ్ 12,320. ఇవి రెసిస్టెన్స్ జోన్స్, ఇవి కీ జోన్స్ మీరు చూసుకోవచ్చు. మార్కెట్ కనుక పాజిటివ్ అయితే సో అల్ట్రాటెక్ సిమెంట్ ఇలా పాజిటివ్కి వెళ్ళి ఈ రెసిస్టెన్స్ అన్నిటిని టచ్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ నెగిటివ్ అయితే మాత్రం ఈ రెసిస్టెన్స్ 10,500 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మార్కెట్ నెగిటివ్ కనుక ఉన్నట్లయితే ఆల్మోస్ట్ 10,000, 10,300 వరకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ ట్రెంట్ స్టాక్ ఫ్రైడే సెషన్లో 2,774 రూపీస్ దగ్గర క్లోజ్ అయ్యింది. ఇక్కడ మనకు సపోర్ట్ వచ్చేసి 2675 దగ్గర సపోర్ట్, రెసిస్టెన్స్ వచ్చేసి 2895 అంటే 2900. నెక్స్ట్ 3000 రెసిస్టెన్స్. ఈ రెండు రెసిస్టెన్స్ ఉండడం జరిగింది. ఒకవేళ మార్కెట్ పాజిటివ్ అయితే 2900కి అండ్ 3000 వరకు వెళ్ళొచ్చు. నెగిటివ్ అయితే సేమ్ ఈ 2774 రూపీస్ నుంచే 2600, 2675 వరకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్. సో ఇది మీ అందరికీ తెలుసు. ఈ స్టాక్ కూడా దీని యొక్క స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 400 ప్రైస్. ఇది లాస్ట్ ఫ్రైడే సెషన్లో 397 ప్రైస్ వద్ద క్లోజ్ అయింది. దీని యొక్క స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ 400 ప్రైస్. నెక్స్ట్ సపోర్ట్ జోన్ వచ్చేసి 367. అనదర్ సపోర్ట్ జోన్స్ వచ్చేసి 340. సో అనదర్ రెసిస్టెన్స్ జోన్ 450. సో ఇవి రెసిస్టెన్స్, రెడ్ లైన్స్ అనే రెసిస్టెన్స్, గ్రీన్ లైన్ సపోర్ట్ జోన్స్. సో మార్కెట్ పాజిటివ్ అయితే 400 నుంచి 450 వరకు వెళ్ళొచ్చు. మార్కెట్ కనుక నెగిటివ్ అయితే 360 అండ్ 350, 323 వరకు కూడా ప్రైస్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ టెక్ మహీంద్రా. సో టెక్ మహీంద్రా వచ్చేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఫ్రైడే రోజు 1483 ప్రైస్ వద్ద క్లోజ్ అయింది. దీని యొక్క స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ 1450. నెక్స్ట్ సపోర్ట్ జోన్ 1390. అనదర్ సపోర్ట్ జోన్ 1390. సో అనదర్ సపోర్ట్ జోన్ 1311 అండ్ 1300 వేసుకోండి. ఇక రెసిస్టెన్స్ లెవెల్ 1564. అనదర్ రెసిస్టెన్స్ లెవెల్ 1650. అనదర్ రెసిస్టెన్స్ జోన్ 1700. ఇవి రెసిస్టెన్స్ జోన్స్. సో ఐటీ స్టాక్స్ అనేది చాలా డిస్కౌంట్లో దొరుకుతున్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రీసెర్చ్ చేయండి, ఓన్గా లాంగ్ టర్మ్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ టీసీఎస్. సో టాటా కన్సల్టెన్సీ, ఇది కూడా చాలా నెగిటివ్లో ఉంది. సో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫ్రైడే రోజు 24,988 దగ్గర క్లోజ్ అయ్యింది మార్కెట్ అనేది. దీని యొక్క స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ 2200 ఉంది, బట్ లైట్లీ 2200 అనేది బ్రేక్ అయింది. జస్ట్ 2 పాయింట్స్ డిఫరెన్సే. 2200 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. సో అనదర్ సపోర్ట్ జోన్ వచ్చేసి 2100, అనదర్ సపోర్ట్ జోన్ 2000. సో రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు 2350 అనేది రెసిస్టెన్స్ జోన్. అనదర్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి
అనదర్ రెసిస్టెన్స్ జోన్ 2454. సో ఇది రెసిస్టెన్స్ జోన్. సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కనుక పాజిటివ్ అయిందనుకో 2350 అండ్ 2400, 2450 ఇలా వెళ్ళొచ్చు ప్రైస్. నెగిటివ్ అనుకున్నట్లయితే ఈ 22,000 బ్రేక్ అయితే 22,100, 2000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు ఈ యొక్క TCS. నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ మండే సెషన్లో 923 రూపీస్ వద్ద క్లోజ్ అయింది. సో ఇది రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది, ఆల్మోస్ట్ 1945 రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా తీసుకుంది. సో రెసిస్టెన్స్ నుంచి బ్యాక్ వచ్చి 923 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు అనదర్ రెసిస్టెన్స్ 990, అనదర్ రెసిస్టెన్స్ 1025. సపోర్ట్ వచ్చేసి 900 సపోర్ట్ ఉంది, అనదర్ సపోర్ట్ వచ్చేసి 890 సపోర్ట్ ఉంది, అనదర్ సపోర్ట్ వచ్చేసి 865 సపోర్ట్ ఉంది. నెక్స్ట్ SBI స్టాక్. సో SBI కూడా చాలా ఒక వన్ డేలోనే దాదాపు 74 పాయింట్స్ కూడా లాస్ అయ్యి, నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఒక 35 పాయింట్స్ 40 పాయింట్స్ లాస్ అయ్యి, సో మెల్లిగా రికవర్ అనేది కొంచెం వచ్చింది. సో రికవర్ అనేది లైట్గా అయ్యింది. ఇక్కడ మీరు గమనించుకోవచ్చు ఫ్రైడే సెషన్లో 977 ప్రైస్ వద్ద క్లోజ్ అయింది. ఇది ఆల్మోస్ట్ 992 వరకు వెళ్ళి 997 దగ్గర క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే 975 అనేది సపోర్ట్ జోన్గా ఉంది. సో అనదర్ సపోర్ట్ జోన్ వచ్చేసి 950 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. 950 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా ఉంది. $950 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. సో నెక్స్ట్ 900, బట్ మార్కెట్ నెగిటివ్ ఉన్నట్లయితే 950, 900 వరకు వెళ్ళొచ్చు. మార్కెట్ ఇఫ్ ఇన్ కేస్ పాజిటివ్ ఉన్నట్లయితే 1000 అనేది రెసిస్టెన్స్ జోన్ స్ట్రాంగ్. నెక్స్ట్ 1100 అనేది రెసిస్టెన్స్ జోన్. మార్కెట్ పాజిటివ్ ఉంటే 1000 అండ్ 1100 వరకు వెళ్ళొచ్చు, నెగిటివ్ ఉంటే ఇంకా కిందికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ SBI లైఫ్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రైడే సెషన్లో 1782 రూపీస్ వద్ద క్లోజ్ అయింది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడండి. సపోర్ట్ వచ్చేసి 1757, రెసిస్టెన్స్ వచ్చేసి 1800, నెక్స్ట్ రెసిస్టెన్స్ 1900. పాజిటివ్ ఉంటే రెసిస్టెన్స్ వరకు వెళ్ళొచ్చు, నెగిటివ్ ఉన్నట్లయితే 1700, 1650 వరకు కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ రిలయన్స్ వచ్చేసి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ 1300. సో 1300 బ్రేక్ అయ్యి సో 1291 వద్ద క్లోజ్ అయింది ఫ్రైడే సెషన్లో. సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా ఉండడం జరిగింది 1291 ప్రైస్ అనేది. అనదర్ సపోర్ట్ జోన్ వచ్చేసి 1200 ఆర్ 1250. సో ఇవి సపోర్ట్ జోన్స్. రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 1350 అండ్ 1400 అండ్ అనదర్ రెసిస్టెన్స్. నెక్స్ట్ 1450 అనేది అనదర్ రెసిస్టెన్స్. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫ్రైడే సెషన్లో 337 ప్రైస్ వద్ద క్లోజ్ అయింది. దీని యొక్క సపోర్ట్ లెవెల్స్ మనం డ్రా చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు 370 వన్ ఆఫ్ ద సపోర్ట్ లెవెల్, నెక్స్ట్ వచ్చేసి 350 అనదర్ సపోర్ట్ లెవెల్. రెసిస్టెన్స్ 390 వన్ ఆఫ్ ద రెసిస్టెన్స్ లెవెల్, 400 అనేది వన్ ఆఫ్ ద రెసిస్టెన్స్ లెవెల్. పాజిటివ్ అయితే 400 వరకు వెళ్ళొచ్చు, నెగిటివ్ ఉన్నట్లయితే 350 వరకు వెళ్ళొచ్చు, లేదా కన్సాలిడేషన్ జరగవచ్చు, చెప్పలేం, మార్కెట్ అన్సర్టనిటీ. ICICI బ్యాంక్ లిమిటెడ్. సో ICICI బ్యాంక్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ 1215, సో 1220 ఈ సపోర్ట్ జోన్గా తీసుకొని ఫ్రైడే సెషన్లో 1262 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. సో రెసిస్టెన్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఉంది, అది మీ అందరికీ తెలుసు 1300. అక్కడి నుంచి ప్రైస్ బ్యాక్ వెళ్ళింది. సో 1300 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ 1350, అనదర్ రెసిస్టెన్స్ జోన్ 1400. సపోర్ట్ జోన్ వచ్చేసి 1225, అనదర్ సపోర్ట్ జోన్ వచ్చేసి 1187 రూపీస్ దగ్గర సపోర్ట్ జోన్స్. మార్కెట్ నెగిటివ్లు ఉంటే ఇలా 1200, 1150, 1100కి వెళ్ళొచ్చు. పాజిటివ్ ఉన్నట్లయితే 1300, 1350 ఇలా పాజిటివ్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్. సో HDFC యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ యొక్క స్టాక్ ఫ్రైడే సెషన్లో 575 వద్ద క్లోజ్ అయింది. ఇది సపోర్ట్ జోన్గా ఉంది, కాస్త ఇది రెసిస్టెంట్గా కన్వర్ట్ అయింది. ఎందుకు అని అంటే ఈ యొక్క 584ని బ్రేక్ చేసి 575 వరకు వెళ్ళింది. సో ఇప్పుడు సపోర్ట్ వచ్చేసి 570. సో ఇప్పుడు సపోర్ట్ వచ్చేసి 570 ప్రైస్ వన్ ఆఫ్ ద సపోర్ట్ జోన్.
అనదర్ సపోర్ట్ జోన్ 550. నెక్స్ట్ రెసిస్టెంట్ జోన్ వచ్చేసి 600 రెసిస్టెంట్ జోన్ ఉంది. 600 రెసిస్టెంట్ జోన్. అనదర్ రెసిస్టెంట్ జోన్ 630. అనదర్ రెసిస్టెంట్ జోన్ 662. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రైడే సెషన్లో 747 దగ్గర ప్రైస్ అనేది క్లోజ్ అయింది. సో ఇక్కడ మీరు గమనించుకోవచ్చు 750 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా ఉంది. 750 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా ఉంది. సో దానికంటే జస్ట్ 3 పాయింట్స్ మాత్రమే కిందికి ఉంది. ఇది సపోర్ట్ జోన్. అనదర్ సపోర్ట్ జోన్ 725. అనదర్ సపోర్ట్ జోన్ 700. రెసిస్టెంట్ జోన్ స్ట్రాంగ్గా 780 ఆర్ 800. ఇది మీకు తెలుసు 800 అనేది మెయిన్ రెసిస్టెంట్ జోన్. సో దాన్ని లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్తే 780 కూడా వన్ ఆఫ్ ద రెసిస్టెంట్ జోన్. నెక్స్ట్ 823 ఆర్ 850 కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్. పాజిటివ్ ఉన్నట్లయితే అప్ ట్రెండ్కి వెళ్ళొచ్చు, నెగిటివ్ ఉన్నట్లయితే డౌన్ ట్రెండ్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీ, ఇది కూడా వన్ ఆఫ్ ద ఐటీ స్టాక్. సో ఇది ఫ్రైడే సెషన్లో 1154 ప్రైస్ వద్ద క్లోజ్ అయింది. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే దీని యొక్క సపోర్ట్ జోన్ ప్రజెంట్ 1154 తీసుకుంటుంది. అనదర్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ 1100. ఈ రెండు. ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్ అయినట్లయితే కిందికి వెళ్ళొచ్చు. అనదర్ సపోర్ట్ జోన్ 1000 రూపీస్ ప్రైస్. అనదర్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. రెసిస్టెంట్ జోన్ 1200 ఉంది. అనదర్ రెసిస్టెంట్ జోన్ 1300 ఉంది. అనదర్ రెసిస్టెంట్ జోన్ 1400 ఉంది. పాజిటివ్ అయినట్లయితే ఈ రెసిస్టెంట్ జోన్ వరకు వెళ్ళొచ్చు. నెగిటివ్ ఉన్నట్లయితే సపోర్ట్ జోన్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఎటర్నల్ లిమిటెడ్ ఫ్రైడే సెషన్లో 256 రూపీస్ వద్ద క్లోజ్ అయింది. ఇక్కడ ఇది రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది. సో ఇది సపోర్ట్ జోన్గా ఉంది 1250. సో 1250 బ్రేక్ చేసింది. నెక్స్ట్ టార్గెట్ 1265 స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్. అనదర్ రెసిస్టెంట్ జోన్ 280 అండ్ 300 వరకు వెళ్ళొచ్చు. సో 265 అనేది రెసిస్టెంట్ జోన్. 256 వద్ద ప్రైస్ అనేది ఉండడం జరిగింది. సో 250 అనేది సపోర్ట్ జోన్. అనదర్ సపోర్ట్ జోన్ 238 ఆర్ 230 అనదర్ సపోర్ట్ జోన్. సో ఇక్కడ లోయెస్ట్ సపోర్ట్ జోన్ 212 అనే ప్రైస్ వద్ద ఉంది. సో మార్కెట్ నెగిటివ్ వెళ్తే ఇంతవరకు వెళ్తుందా చెప్పలేం. సో మార్కెట్ పాజిటివ్ అయితే ఇంకా అప్ ట్రెండ్కి వెళ్ళొచ్చు, నెగిటివ్ అయితే కిందికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ గ్రాసిమ్ ప్రైస్ అనేది 3087 వద్ద క్లోజ్ అయింది ఫ్రైడే సెషన్లో. ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ 3187 రెసిస్టెంట్. అనదర్ రెసిస్టెంట్ జోన్ 3300 ఉండొచ్చు. సో ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే సపోర్ట్ జోన్ ఇది బ్రేక్ అయింది కాబట్టి 3000 వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. అనదర్ సపోర్ట్ జోన్ 2900. అనదర్ సపోర్ట్ జోన్ 2800. మార్కెట్ పాజిటివ్ అయినట్లయితే సో ఈ 3087 నుంచి 3100 3200కి వెళ్ళొచ్చు. ఒకవేళ ఇక్కడ 3000 వరకు రెసిస్టెంట్కి వెళ్ళొచ్చు, లేదా ఈ యొక్క సపోర్ట్ కూడా 3000 బ్రేక్ అయితే మార్కెట్ కిందికి వెళ్ళొచ్చు. సో ఏదైనా మీరు కూడా ఓన్గా రీసెర్చ్ చేయండి. ఫండమెంటల్ థింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి చూసి మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఐచర్ మోటార్స్ ఫ్రైడే సెషన్లో 7070 ప్రైస్ వద్ద క్లోజ్ అయింది. సో ఇది 7000 రూపీస్ ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా తీసుకుంటుంది. రెసిస్టెంట్ జోన్ 7500గా తీసుకుంటుంది. అనదర్ రెసిస్టెంట్ జోన్ 7800. సపోర్ట్ జోన్ 7000. అనదర్ సపోర్ట్ జోన్ 6750. అనదర్ సపోర్ట్ జోన్ 6450 ఆర్ 6500. డాక్టర్ రెడ్డీస్ ఫ్రైడే సెషన్లో 1278 ప్రైస్ వద్ద క్లోజ్ అయింది. వీటి యొక్క సపోర్ట్ రెసిస్టెంట్ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క వెరీ రెసిస్టెన్స్ లెవెల్ 1300 ఉంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు 1300 అనేది స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్. సపోర్ట్ జోన్ వచ్చేసి 1200 అంతే. 1250 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా తీసుకుంది. సపోర్ట్ దీన్ని తీసుకొని పాజిటివ్ అయ్యింది. 1300 రెసిస్టెంట్ జోన్ ఉంది. సో 1300 బ్రేక్ అయితే 1376కి వెళ్ళొచ్చు పాజిటివ్ ఉంటే. అది బ్రేక్ అవ్వకుండా 1250 బ్రేక్ అయితే సో ప్రైస్ 1200 వరకు వెళ్ళొచ్చు. కోల్ ఇండియా లిమిటెడ్ ఫ్రైడే సెషన్లో ఇది 472 ప్రైస్ వద్ద సెషన్ క్లోజ్ అయింది.
ఇవి మీరు చూడొచ్చు సపోర్ట్ జోన్ ఇక్కడ అలా డ్రా చేసింది. 430 ప్రైస్ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకుంది. జస్ట్ 1 డే క్యాండిల్ ప్రైస్ సపోర్ట్కి వచ్చి ఇమ్మీడియట్గా రియాక్ట్ అయింది పాజిటివ్గా. నెక్స్ట్ సపోర్ట్ జోన్ 450. రెసిస్టెన్స్ జోన్స్ మీరు చూసుకున్నట్లయితే 483 వరకు రెసిస్టెన్స్ తీసుకుంది, అంటే 472 వద్ద ట్రేడ్ జరుగుతుంది. అనదర్ రెసిస్టెన్స్ జోన్ 490, అనదర్ రెసిస్టెన్స్ జోన్ 500. సిప్లా. సో సిప్లా ఇక్కడ మీరు చూసుకోవచ్చు 1354 రూపీస్ అనేది మనం డ్రా చేసిన విధంగా సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ అనదర్ రెసిస్టెన్స్ 1277. సో ఇక్కడ సపోర్ట్ జోన్, అనదర్ సపోర్ట్ జోన్ 1277, ఫస్ట్ సపోర్ట్ జోన్ 1354. సో ఈ సపోర్ట్ని తీసుకొని పాజిటివ్ వెళ్ళింది. 1400 అనేది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్. 1400 ప్రైస్ వద్ద రిజెక్ట్ అవుతుంది. సో 1400 ప్రైస్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. అనదర్ రెసిస్టెన్స్ జోన్ 1450, ఈ 2 రెసిస్టెన్స్ జోన్. నెక్స్ట్ భారతీయ ఎయిర్టెల్ లిమిటెడ్. సో ఇది ఫ్రైడే సెషన్లో 1798, అంటే ఆల్మోస్ట్ 1800 దగ్గర ప్రైస్ క్లోజ్ అయింది అనుకోండి. ఈ 1800 ఏదైతే ఉందో అది స్ట్రాంగ్, అంటే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా తీసుకుంటుంది. అనదర్ సపోర్ట్ జోన్ 1750, అనదర్ సపోర్ట్ జోన్ 1700. రెసిస్టెన్స్ జోన్ సో 1850 and 1850, another resistance zone 1900. నెక్స్ట్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్. ఫ్రైడే సెషన్లో 408 వద్ద సెషన్ క్లోజ్ అయింది. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా 400 రూపీస్ అనే స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకుంటుంది. 400. ఇఫ్ ఇన్ కేస్ 400 బ్రేక్ అయితే అనదర్ సపోర్ట్ జోన్ 390 తర్వాత అనదర్ సపోర్ట్ జోన్ 372. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ పాజిటివ్ ఉన్నట్లయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 420, అనదర్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 430, అనదర్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 450, అనదర్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి సో మనం గమనించుకోవచ్చు 462. సో ఇవి రెసిస్టెన్స్ జోన్. నెక్స్ట్ బజాజ్ ఫిన్ సర్వీస్ లిమిటెడ్. ఫ్రైడే సెషన్లో ఇది 1703 రూపీస్ వద్ద క్లోజ్ అయింది. ఇక్కడ మనం డ్రా చేసిన విధంగా సపోర్ట్ లైన్ని టచ్ అయింది. 1700 స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకుంటుంది. సో ఈ సపోర్ట్ తర్వాత నెక్స్ట్ సపోర్ట్ జోన్ 1600 ప్రైస్. సో ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే మార్కెట్ ఇక్కడికి ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. బ్రేక్ అవ్వకపోతే పాజిటివ్ పోతే అనదర్ రెసిస్టెన్స్ జోన్ 1790, అంటే 1800 నెక్స్ట్ రెసిస్టెన్స్. అనదర్ రెసిస్టెన్స్ జోన్ 1850, అనదర్ రెసిస్టెన్స్ జోన్ 1900. బజాజ్ ఆటో లిమిటెడ్. ఫ్రైడే సెషన్లో 10,342 ప్రైస్ వద్ద క్లోజ్ అయింది. ఇది సపోర్ట్ 10,000 ఉంది. రెసిస్టెన్స్ అనదర్ సపోర్ట్ జోన్ వచ్చేసి 9,300 ఉంది. దీని యొక్క రెసిస్టెన్స్ వచ్చేసి 10,785 ఉంది. అనదర్ రెసిస్టెన్స్ జోన్ 11,500 ఉంది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్. సో బజాజ్ ఫిన్ సర్వీస్ వేరు, ఫైనాన్స్ వేరు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 900 ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా తీసుకుంటుంది. సో అక్కడ రిజెక్ట్ అయింది ప్రైస్ చూడండి. సో ఫ్రైడే సెషన్లో 889 వద్ద క్లోజ్ అయింది. 900 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా తీసుకుంటుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ 935 అండ్ 950 అనేది రెసిస్టెంట్గా ఉంది. అనదర్ రెసిస్టెన్స్ జోన్ 1000. సపోర్ట్ జోన్ వచ్చేసి 862 అనేది సపోర్ట్ జోన్గా తీసుకుంటుంది. 860. అనదర్ సపోర్ట్ జోన్ వచ్చేసి 815 ఆర్ 800 సపోర్ట్ జోన్. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్. ఫ్రైడే సెషన్లో 1272 ప్రైస్ వద్ద క్లోజ్ అయింది. దీని యొక్క సపోర్ట్ జోన్ వచ్చేసి 1224 తీసుకుంది. అనదర్ సపోర్ట్ జోన్ వచ్చేసి 1155 ఉంది. రెసిస్టెన్స్ వచ్చేసి 1300 అనేది వెరీ వెరీ రెసిస్టెంట్ జోన్. నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ 1361. నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ 1418. పాజిటివ్ వెళ్ళినట్లయితే రెసిస్టెన్స్కి వెళ్తుంది, నెగిటివ్ వెళ్ళినట్లయితే సపోర్ట్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఏషియన్ పెయింట్స్. ఇది ఫ్రైడే సెషన్లో 2686 ప్రైస్ వద్ద ట్రేడ్ క్లోజ్ అయింది. దీని ఒక సపోర్ట్ లెవెల్ తీసుకుంది 2600. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి
2650 అనేది కూడా సపోర్ట్గా తీసుకుంది. సో ఇది బ్రేక్ అన్నట్లయితే రెసిస్టెన్స్ లెవెల్ 2776 రెసిస్టెంట్ ఉంది. నెక్స్ట్ రెసిస్టెంట్ జోన్ 2851 రెసిస్టెంట్ జోన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ మీరు చూసుకోవచ్చు 2500 కూడా వన్ ఆఫ్ ద సపోర్ట్ జోన్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. ఇది కూడా గమనించండి, స్ట్రాంగ్ సపోర్ట్ లైన్ తీసుకుంది. ఇక్కడ మనం డ్రా చేసుకున్నాం ఆల్రెడీ బిఫోర్ సెషన్స్లో 7822 అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకుంది. 8000 కూడా వన్ ఆఫ్ ద సపోర్ట్గా తీసుకుంది. ఫ్రైడే సెషన్లో 8300 వద్ద క్లోజ్ అయింది. దీని ఒక రెసిస్టెన్స్ వచ్చేసి 8500 అనేది స్ట్రాంగ్, అంటే 8400 8500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో సపోర్ట్ అయితే 7800, ఇంకా సపోర్ట్ అయితే 7500. అదాని పోర్ట్స్ మరి స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్. సో దీని యొక్క ఫ్రైడే సెషన్ ప్రైస్ 1824 వద్ద క్లోజ్ అయింది. దీని యొక్క రెసిస్టెంట్ జోన్ 1845 అనేది రెసిస్టెంట్ జోన్గా ఉంది. 1845 1850. సో దీని యొక్క సపోర్ట్ మీరు చూసినట్లయితే 1750 ప్రైస్ని స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్ళింది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 1600. ఎందుకనంటే ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి వన్ ఆఫ్ ద స్ట్రక్చర్ బ్రేక్ అయింది కాబట్టి 1600 అనేది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా తీసుకుంది. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కనుక 1750 కిందికి బ్రేక్ అయితే 1600 వరకు రావచ్చు. బ్రేక్ అవ్వకుండా పాజిటివ్ ఉన్నట్లయితే 1900 వరకు కూడా ప్రైస్ వెళ్ళొచ్చు. 2000 వరకు వెళ్ళొచ్చు, ఆశ్చర్యపోని అవసరం లేదు. నెక్స్ట్ విప్రో లిమిటెడ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఐటీ స్టాక్. సో మీకు తెలుసు ఇది ఆల్మోస్ట్ సపోర్ట్గా 187 అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకుంటుంది. ఫ్రైడే సెషన్లో 198 ప్రైస్ వద్ద క్లోజ్ అయింది. సో ఈ 200 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా తీసుకుంటుంది. 200 ప్రైస్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా తీసుకుంటుంది. అనదర్ రెసిస్టెంట్ జోన్ 210 రూపీస్. అనదర్ రెసిస్టెంట్ జోన్ 225 or 230. సపోర్ట్ జోన్ 187. ఇది బ్రేక్ అయితే కనుక 166 or 170 వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ మార్కెట్ గత కొన్ని రోజుల నుంచి ఇదే ప్లేస్లో కన్సాలిడేషన్ అవుతుంది. పాజిటివ్ ఉన్నట్లయితే మార్కెట్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇది 30 వీడియోస్. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 వీడియోలో నెక్స్ట్ 32 స్టాక్స్ని అనలైజ్ చేద్దాం. ఇవి టాప్ 30 కంపెనీస్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్కెట్ ఎలా ఉండబోతుంది ఫ్యూ డేస్లో అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే రీసెర్చ్ చేయండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలు తీసుకోండి. పార్ట్ 2లో నెక్స్ట్ 32 కంపెనీస్ని అనలైసిస్ చేసి వీడియో అప్లోడ్ చేద్దాం.